వందనాలు తెలియజేస్తున్నాను. నాన్నగారు అన్నారు కదా, మనం ఈ రోజు నుంచి ఏం ధ్యానించుకుందాం? బైబిల్లో కలిగినటువంటి స్త్రీలను గురించి ధ్యానించుకుందాం అని చెప్పారు. బైబిల్ ఓపెన్ చేయగానే మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. ఎవడావిడ? అవ్వ. జీవం కలిగిన ప్రతివానికి ఆమె ఎవరు? తల్లి. ఈమె బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మొట్టమొదటి స్త్రీ. ఆయన ఆమెకు అనుగ్రహించాడు, కృపను అనుగ్రహించాడు. ఈమె సృష్టించబడినటువంటి స్త్రీ. మరి మనందరం వాళ్ళ ద్వారా వచ్చాం. ఆమె ప్రథమమైనటువంటి ఒక స్త్రీ. అయితే దేవుడు ఏం చేశాడు అంటే, ఏదేను తోటలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆమెను దేనికోసం తయారు చేశాడు? సాటి అయిన సహకారిగా ఉండడానికి దేవుడు ఆమెను నిర్మించాడు. రెండోది చూస్తే, ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో సృష్టించబడినటువంటి స్త్రీ ఈవిడ. ఎందుకని? మీరు ఫలించండి, అభివృద్ధి చెందించండి అని దేవుడు వారికి చెప్పారు. అది కాకుండా ఇంకా ఏం చెప్పారు? వాళ్ళకి సృష్టి మీద అధికారాన్ని అనుగ్రహించాడు. అంటే సమానత్వాన్ని, అధికారాన్ని చూపించడానికి దేవుడు ఆ స్త్రీని కలుగు చేసి ఉన్నాడు. దేవుని మాట కన్నా ఈ స్త్రీ ఏం చేసిందంటే, సాతాను మాటకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. ఫలితంగా పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని తెచ్చుకుంది. అసలు పరిశుద్ధంగా నిర్మించబడినటువంటి ఈ స్త్రీ పాపంగా ఎలా మారింది? దేనికంటే దేవుని మాటను పెడచెవిన పెట్టడం వలన, మీరడం వలన. ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుని మాటను పెడచెవిన పెట్టినటువంటి హవ్వ. చూద్దాం. మొదటిగా ఏం చేసిందంటే, మొత్తం 5 భాగాలుగా మనం దీన్ని ధ్యానిద్దాం. మొదటి భాగం ఏంటంటే, ఇది ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంటుంది. నేను చెప్పేదంతా ఆదికాండం 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మొదటిది, సాతాను యొక్క ప్రభావాలకు లొంగిపోయినటువంటి స్త్రీగా అవ్వను మనం చూస్తూ ఉంటాం. ఏదేను తోటలో అట ఆమె, చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. యుక్తి కలిగై అది ఆ స్త్రీతో. ఆమె ఎలాంటిది? ఏదేను తోటలో ఒంటరిగా ఉందంట. జతపరిచినటువంటి వారిలో ఉన్నటువంటి అవ్వ ఒంటరిగా ఉంది. ఆ అవ్వ దగ్గరికి ఏం చేస్తున్నాడు అంటే, సాతాను సర్ప రూపంలో వెళ్తున్నాడు. ఇది నిజమా అంటూ. ఎలా? కుయుక్తితో, మోసం చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నాడు. ఏమని ప్రయోగిస్తున్నాడు? దేవుని మాటనే ప్రయోగిస్తున్నాడు. ఏమని ప్రయోగిస్తున్నాడు? దేవుడు చెప్పిన మాటను అవ్వ మీద ఎలా ప్రయోగిస్తున్నాడు చూడండి. ఇది నిజమేనా అని అన్నాడు. అది కాకుండా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అంటున్నాడు. ఏమని అడుగుతున్నాడు? తెలుసు కదా, వాడికి తెలుసు. కానీ డైరెక్ట్గా అడగట్లా. ఏమని అంటున్నాడు? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను నీవు తినకూడదని దేవుడు చెప్పాడా అని అంటున్నాడు. అంటే ఇది నిజమా అంటే, అబద్ధం ఏదో ఉందని సందేహం వస్తుందా రాదా? అంటే దేవుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని ఏం చేస్తుంది? సందేహం అనే బీజాన్ని నాటుతుంది. అంతే కదా, సందేహం వచ్చేసింది కదా. ఇది నిజమా అంటే ఇంకా ఏదో ఉందని ఆలోచించిదిగా అవ్వమ్మ గారు. అవ్వ ఆలోచించిద్దా? ఆలోచించదా? అందుకని కుయుక్తితో ఏం చేస్తా ఉంది అంటే, దేవుని మాట మీద సందేహాన్ని కలుగజేస్తా ఉంది. ఇంకా ఏమంటుందో చూడండి, 3వ అధ్యాయం 2వ వచనంలో. అందుకు స్త్రీ, ఆ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చు అని చెప్పింది. చెప్పిందా లేదా? అక్కడితో ఆపేస్తే బాగుండేదేమో. అంతే కదా. తోట చెట్ల ఫలమును తినవచ్చా అంటే తినొచ్చు. అందుకని దేవుడు వాక్యం ఏమని చెప్తుందంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మరి అయితే ఎందుకు వచ్చింది? కానీ అని దీర్ఘం తీస్తాం. కానీ దగ్గర పెద్ద కూని ఉంది. అంతేనా కదా? అందుకని అవ్వమ్మ గారు కూడా అయితే అంటుంది. కానీ అంటే ఏంటి అర్థం? అక్కడ ఏదో కూలి ఉందనే అర్థం. అలాగే అవ్వమ్మ గారు కూడా ఆ మాటతో ఆపేస్తే పోయిండేది. బలహీనలం కదా. అందుకే ఏమంటున్నది? అయితే
మధ్యనున్న దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు సర్పంతో ఉంది. ఇంకేముంది? దొరికిపోయింది అవ్వ, ఛాన్స్ దొరికింది. ఏంటి? ఎందుకు? అవ్వను మోసపుచ్చడానికి ఛాన్స్ దొరికింది. ఎందుకని? అయితే అని పెట్టేసిందిగా ఫిట్టింగ్. అయితే అనేటప్పటికి ఇంకా దీనికి అర్థమైపోయింది. ఏమని అర్థమైపోయింది? సులువుగా ఈమెని మోసపుచ్చవచ్చు. ఎందుకు మోసపుచ్చాలి? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కనుక చూసినట్లయితే సాతాన్ గాడు ఏం చేస్తా ఉన్నాడు అంటే 5:8 మెలకుగా ఉండాలి. ఎందుకని మెలకుగా ఉండాలి? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని ఏం చేస్తా ఉన్నాడు? తిరుగుతూ ఉన్నాడు, వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. వీడికి ఛాన్స్ ఇచ్చేసింది. వెతికాడు, తిరిగాడు. ఎవరు బుట్టలో పడిపోయారు? అవ్వమ్మ గారు. ఇప్పుడు ఆమె యొక్క స్వాస్యాన్ని మింగడానికి, ఆమె యొక్క స్వాస్యాన్ని తీసేసుకోవడానికి వేసేసింది ప్లాన్. ఏంటి అవ్వమ్మ గారికి ఇచ్చిన స్వాస్యం? దేవునితో సహవాసాన్ని తీసేసుకుంటుంది, మహిమను తీసేసుకోవడం, అంటే అధికారాన్ని తీసేసుకుంటుంది. అందుకనే కదా యేసుప్రభు వారు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చి ఈ లోక రాజ్యాలని నాయ తీసుకొని ఇస్తాను నాకు మొక్కు అన్నాడు కదా. ఆదాముకి అవ్వకిచ్చిన అధికారాన్ని తీసేసుకోవడానికి, వారి దేవునితో ఉన్న సహవాసాన్ని తీసేయడానికి ఏం చేసింది? ఎవరిని మృంగుదమా అని చూసింది. అయితే అనే మాట దగ్గర పడేసేసింది, యాడ్ చేసి. అందుకని ఇంకా ఏమని చెప్తుంది? 3వ వచనం 4వ వచనంలో చూడండి, పాచికలు కలిపేస్తుంది. ఇప్పుడు ఎప్పుడు? ఫస్ట్ ఏం చేసింది? ఇది నిజమా అంది. అవ్వమ్మ గారు బుట్టలో పడిద్దా పడదా అనుకుంది. పాపం బుట్టలో పడిపోయింది అవ్వమ్మ గారు. అయితే అని ఇప్పుడు ఏం చేస్తుంది? పాచికలు కలుపుతుంది. ఏంటా పాచికలు? చూడండి 3వ అధ్యాయం 4వ వచనంలో, అందుకు సర్పము మీరు చావనే చావరు, దేవుడు ఏం చెప్పారు? నిశ్చయంగా చస్తావు అన్నాడు. కానీ ఇక్కడ ఏం చెబుతుంది? నీవు చావనే చావు. పైపెచ్చు ఇంకా ఏం చెప్తుంది? మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీకు మంచి చెడులు తెలుసుకునే శక్తి వస్తుంది, మీరు దేవదూతల వలె అవుతారు అని ఏం చేస్తుందంటే ఆశ చూపిస్తుంది, లోకాశను చూపిస్తుంది. మీరు ఆశించిన దానికంటే ఎక్కువ సుఖము సంతోషము అనుభవిస్తారు, మీరు దేవునిలా మారిపోతారు అని చెప్పేసి. సుఖము సంతోషం అంటే వద్దంటావా? మంచోళం అయిపోతాం, దేవదూతల్లాగా అవుతామంటే వద్దంటావా? ఏం చేస్తుంది? ఆశ చూపిస్తుంది. అలాగే మనం కూడా ఇప్పుడు ఎప్పుడైతే సాతాను ఆ మోసపూరితమైనటువంటి మాటలు చెప్పిందో, ఆ మాటలు చెప్పి శోధించిందో, ఆ మాటలకు పడిపోయిందా అమ్మగారు? పడిపోయిందా లేదా? మనం కూడా అంతే కదా. పక్కన వాళ్ళు చెప్పిన కల్పనా కథలు ఎక్కువగా ఆశపడతాం కానీ దేవుడి మాటలు ఇష్టపడము. దానివల్ల అయ్యో ఎంత జరిగిందేంటి, కష్టమే, ఈ మాట వినకుండా ఉన్నా బాగుండేది, అంత అయిపోయిన తర్వాత ప్రయోజనం ఏముంది? అవ్వమ్మ గారిని చూస్తూనే ఉన్నాంగా, వింటనే ఉన్నాంగా, కానీ పక్కన వాళ్ళ మాటలు మాత్రం భలే ఆనందంగా ఉంటాయి. అవ్వమ్మ గారు అలా సాతాను యొక్క మాట వింది. దానికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఇది చెప్తూ ఉంది, ఇలా చెప్తూ ఉంది. ఏమని చెప్తుందంటే ఇది ఆశ్చర్యం ఏమీ కాదు. ఎందుకని? అక్కడ ఉంది చూడండి, వెలుగుదూత వేషం వేసుకొని మోసం చేయడానికి వచ్చేవాడు వచ్చేస్తా ఉన్నాడు. వెలుగుదూత వేషంలో ఏం చేస్తున్నాడు అంటే అవ్వని మోసం చేస్తా ఉన్నాడు. మనం కూడా ఏం చేస్తాం? 2 బొట్లు గార్చేసి అదబ్బా ఇదబ్బా అలా చేశారబ్బా ఇలా చేశారబ్బా అనగానే నమ్మేస్తాం. తెలియదు కదా. అవునబ్బా, ఏడిపే ఆయుధం, ఏడ్చి చెప్పారంటే ఇది నిజమబ్బా, అటు జరిగిందబ్బా అనగానే అవునవును నిజమే నిజమే, అలాగే నిజమే, పాపమే. అవ్వమ్మ పాపాన్ని సంపాదించుకున్నది దేన్ని బట్టి అంటే నమ్మేసింది, ఆశ రేకి తెచ్చేసుకుంది, దేవుడు అబద్ధం చెప్పాడనేసుకుంది.
దేవదూతనైపోతానంది. ఆశ కాదు అమ్మగారు పడింది. ఏంటిదది? దురాశ. అత్యాశ కూడా కాదు, దురాశ అది. ఇప్పుడు సాతాను గారు దేన్ని బట్టి కిందకు తోయబడ్డాడు? దేవుని పైగా సింహాసనాన్ని ఎక్కించుకుంటా అన్నాడు. దూతలలో ప్రధాన దూత, ప్రధాన కెరూబు అయినటువంటి వాడు కిందకెందుకు పడ్డాడు? గర్వించుకున్నాడు. ఆశ, నిరాశ, దుఃఖానికి చేటు, దురాశ పడ్డాడు. పాతాళానికి వచ్చి పడ్డాడు. ఒప్పుకుంటాడా? ఆహా, నన్ను కిందకు పడేసి అవ్వతో ఆదాంతో సహవాసం చేయడానికి రోజు వెళ్తాడా? నేను ఎందుకు ఒప్పుకోవాలి? నేను వాడిని ఏం చేయాలి? నాతో పాటు కిందకి తీసుకురావాలి. ఏం చేయాలి? ఆశ చూపించాలి అనుకుంది. పాపం స్త్రీలు బలహీనమైన ఘట్టాలు కదా, పట్టేసుకుంది. బలహీనమైన ఘట్టాలు వాళ్ళే, బలపరచు సాయుధాలు కూడా వాళ్ళే. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి ఎంచుకున్న వ్యక్తి ఎవరు? స్త్రీ. మొదట స్త్రీనే ఎంచుకున్నాడు. ఎంత బలహీనమైన ఘట్టమో అంత బలమైన ఘట్టము కూడా. అందుకని సాతాను ఏం చేసిందంటే ఎవరిని టార్గెట్ రామును టార్గెట్ చేయొచ్చుగా. ఎందుకని? మనతో ప్రాణం కాబట్టి మనకు ఆగదు అసలు. మనకు కడుపుబ్బరం అనమాట, అస్సలు ఆగదు. ఏదైనా తెలిసిందంటే కక్కేయాలి. అందుకని బలహీనమైనటువంటి ఘట్టాలను ఎంచుకొని ఉంటుంది. అందుకే అంటున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం కనుక చూసినట్లయితే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరు ఏం చేస్తున్నారు? ఎదుటోడి మాటిని, పక్కోడి మాటిని, ఆ అపవాది చెప్పిన మాట ఏమింటున్నారు కానీ దేవుడి మాట వినట్లా. వాది నుంచి వాడు, ఎప్పటి నుంచి కాదు, ఆది నుంచి వాడు ఏంటి? నరహంతకుడు. అందుకనే కదా మనకి ఈ బాధ అంతా, ఈ ఇబ్బంది అంతా కలగడానికి కారణం ఏంటి? వాడు నరహంతకుడు. ఎట్లా? మాటలతోనే చేసేస్తాడు. వాడు సత్యమందు నిలిచినోడు కాదు. వారి ఎందు అసలు ఏమి లేదు, సత్యమే లేదు. దేన్ని బట్టి అంట? వారి స్వభావమును బట్టి అనుసరించి మాట్లాడుతున్నాడు. ఇంకా చాలక, వాడు దేన్ని బట్టి మాట్లాడుతున్నాడు? స్వభావమును బట్టి మాట్లాడుతున్నాడు. మనం వారి స్వభావాన్ని అనుసరించి నడుస్తున్నాము అంటే మనం కూడా ఎవరివని దేవుని యొక్క వాక్యం చెప్తుంది? అపవాది సంబంధులం. దేన్ని వింటున్నాం? దేవుని మాట వింటున్నామా? అపవాది మాట వింటున్నామా? అవ్వమ్మ గారు అపవాది మాట విన్నది. ఏం తెచ్చుకుంది? శాపాన్ని తెచ్చుకుంది. మరి మనం ఎవరి మాట వినేవారమై ఉన్నాము. అందుకని దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం కనుక చూసినట్లయితే, లాస్ట్ చదవక్క పర్లేదు. ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. ఎందుకంటే అవ్వమ్మ గారు మోసపోయింది. సాతాను మాట విని అబ్బా ఇది నిజమేనా అనంగాల్నే మనం కూడా అంతే, అవునబ్బా ఇది నిజమేనా, ఇట్లా జరిగిందంటగా అనంగాల్నే ఉన్నదంతా చెప్పేస్తాం. మన నోటికి అస్సలే అర్థం ఉండదు. ఎందుకంటే ఇది నిజమా అంటే చాలు, అట్లా కాదబ్బా ఇలా జరిగింది, ఇంకా రీల్ వేయాలన్నమాట. పొద్దుటి నుంచి సాయంకాలం దాకా జరిగిందంతా, స్టార్ట్ వేర్ల నుంచి పండుగ చేదాకా మొత్తం చెప్తాం. ఫలితంగా ఏమైంది? అవ్వమ్మ గారు మనం కూడా అలా చెప్తున్నామేమో. ఎవరికి చెప్పాలి? మనం ఎవరికి చెప్పాలి? పక్కన వాళ్ళకి చెప్పాలా? ఎదుటోళ్ళకి చెప్పాలా? నీ ఆశ నెరవేర్చి నీ కొరకు కన్నీరు గార్చే వాళ్ళకి చెప్పాలా? ఎవరికి చెప్పాలి? నువ్వు ఎవరికి చెప్తున్నావు? అవ్వేం చేసింది? చెప్పేసింది. సాతానికి చెప్పేసింది. సాతాను ఏం చేసేసాడు? అధికారాన్ని తీసేసుకున్నాడు, సహవాసాన్ని తీసేసుకున్నాడు. వాట్ నాట్, ఏది తీసుకోలేదు వాళ్ళ దగ్గర నుంచి, అంతా సర్వము తీసేసుకున్నారు. ఏదేను తోటలో రోజంతా సంతోషంగా గడిపి దేవునితో సహవాసం కలిగి జీవించేవాళ్ళు. తోట కోల్పోయింది, గృహము కోల్పోయారు, వాళ్ళు తిండి కోల్పోయారు. ఏదేను తోటలో నుంచి బయటికి నెట్టివేయబడ్డారు. ఏం తింటారు వాళ్ళు? ఎక్కడ ఉంటారు వాళ్ళు? మనం కూడా అంతే. చెప్పవలసినవి దేవునికి చెప్పకుండా ఎదుటోళ్ళకి, పక్కన వాళ్ళకి చెప్తే మన జీవితాలు కూడా అలాగే అయిపోతాయేమో, ఏమన్నా మనం సరి చేసుకోవాలేమో. అందుకే అవ్వరు మనం ఉంచుతున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో. ఒకవేళ ఏవైనా జరుగుతుందేమో,
సాతాను వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని వస్తున్నాడు. కుయుక్తితో వస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. సాతాను మాటలు అవ్వమ్మ వింది. ఎలా? తన మనసులో నాటుకున్నాయి ఆ మాటలు. ఎలా చెప్తావా తన మనసులో నాటుకున్నాయని? ఆమె పండును చూసిందంట. రెండోది, పండు చేత పండు అందములకు ఆకర్షించబడింది అవ్వ. మొదటిది ఏమని చెప్పాను? వెళ్ళిపోయింది. మొదటిది చెప్పాను, చూసేసింది. సాతాను ప్రభావానికి లోనయింది అవ్వ. రెండవది, పండు అందానికి ఆకర్షించబడింది అవ్వ. ఇప్పుడు దాకా ఏం చెట్లు చూడలేదు నువ్వు? అందమైన పక్షుల్ని చూడలేదు నువ్వు? రోజు తోటలో తిరగట్లేదా నువ్వు? దేవునితో ఉండలేదా? ఇప్పుడు ఎందుకు అందంగా రమ్యంగా కనిపిస్తా ఉంది? చూడండి, ఆ వృక్షము 3వ అధ్యాయం 6వ వచనం. ఆ వృక్షము ఆహారానికి మంచిదిగా కనిపిస్తుందంట, కళ్ళకి అందంగా కనిపిస్తుందంట. ఎలా అంట? వివేకమిచ్చు రమ్యమైనదిగా కనిపిస్తుందంట. ఏం చేసింది? చూచేసింది. ఆ అందమైన దాన్ని తినడానికి రుచికరమైనటువంటి ఫలాలు ఎన్ని లేవు ఆమె దగ్గర, ఆస్వాదించడానికి ఎన్ని లేవు. అవి ఒక్కటేగా వదిలేయమన్నాడు దేవుడు. కథమా ఎన్ని చాలా, దీనికంటే ఇంకా అందంగా రుచిగా ఉన్న ఫలాలు ఎన్ని ఉంటాయి. కానీ ఏమో చూసేటప్పటికి ఈ పండు ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది? చాలా అందంగా కనిపిస్తుంది, కళ్ళకి రమ్యంగా కనిపిస్తుంది. అమ్మో, ఇది వివేకాన్ని ఇచ్చే తెలివైన ఫలంలా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అవ్వ సాతాను చెప్పిన మాటలను బుర్రలో గట్టిగా వేసుకుంది. ఏంటి వేసాడు? బీజం వేసేసాడు, గట్టిగా వేసాడు బీజాన్ని. బీజం వేసేసుకోవడం వల్ల ఏం జరిగింది అంటే అవ్వ ఆ ఆహారాన్ని తినేసింది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనం కనుక చూసినట్లయితే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం, ఆలకించుడి. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, అది అంతయు అడవి పువ్వు వలె ఉంది అని యెషయా ప్రవక్త చెప్తున్నాడు. ఎందుకంటే ఆకర్షించబడే వాళ్ళు ఎక్కువైపోయారు. వారి అందం అంతయు. ఎందుకని అంటే మనం కూడా చాలా ఆకర్షితులు అవుతూ ఉంటాం. అబ్బా, ఎంత బాగుందో చూడు, ఎంత అందంగా ఉందో చూడు. మనకి మరీ ఎక్కువ. అందుకని మన ఆశని అది అలుసుగా తీసుకుంది. మన బలహీనతను అది బలం చేసుకుంటుంది. మన ఆశను ఏం చేసుకుంటుంది? పట్టుకుంటుంది. ఓహో, ఇదా ఆశ, ఓకే వేద్దాం, రాయి. వేసేసింది రాయి. ఫలితంగా ఏమైంది? అదే పేతురు కూడా రాస్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం కనుక చూసినట్లయితే అదే వచనం రాస్తారు. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉంది. గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును, కానీ ప్రభు వాక్యము మాత్రమే ఎల్లప్పుడూ నిలిచి ఉండును అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఇప్పుడు ఎంతో అందంగా ఉంది అనుకుందాం, పువ్వు అది పూసింది. సాయంకాలానికి ఏమైపోద్ది? సరే, సాయంకాలం కాకపోయినా బాగా పువ్వు విచ్చిన తర్వాత ఒక 10 రోజులు ఉండని, 15 రోజులు ఉండని, 20 రోజులు ఉండని, తర్వాత ఏం చేయాలా? వాడిపోవాల్సిందేగా, మాడిపోవాల్సిందేగా, రాలిపోవాల్సిందేగా. అయితే ఒక భక్తుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు? ఒక పాట కూడా రాశాడు. డాక్టరువైనా మంత్రివైనా ధనవంతునివైనా బ్రతికుండగానే పేరున్న వాడవు, మరణించగానే శవానివి. అది మనిషి అయినా సరే, పువ్వైనా సరే, జంతువైనా సరే, ఎంత అందంగా ఉన్నా ఒకానొక రోజు ఏమవ్వాల్సిందే? రాలిపోవాల్సిందే, మాడిపోవాల్సిందే. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తున్నాడు సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటున్నాడు? మన అందరికి నోటెడే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. మరి ఏంటిదయ్యా? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అంటున్నాడు.
అవ్వకి ఆయన మర్చిపోయింది. భయము భక్తి, ఆయన మీద భయం భక్తి తగ్గిపోయింది. ఏముంది మరి, భయము భక్తి తగ్గిపోయి అందానికి ఆకర్షించబడింది. తినవద్దని దేవుడు ఆజ్ఞాపించిన ఫలాన్ని తినేసింది. దేవుని యందు భయాన్ని కోల్పోయి అందానికి ఆకర్షితురాలైపోయింది. తాను తినడమే కాదు, ఇంకా ఎవరికి తీసుకెళ్ళింది, తన భర్తను కూడా ప్రేరేపించింది. ఇద్దరూ తిన్నారు. ఏం చేశారు ఇప్పుడు వాళ్ళు? పాపం చేశారు. ఎందుకో పాపం చేశారని మనకు ఎలా తెలుసు? మాట వినలేదు. అంటే మూడోది ఏంటిది? ఆజ్ఞను ధిక్కరించినటువంటి హవ్వ. మూడోది ఏంటిది? ఆజ్ఞను ధిక్కరించినటువంటి హవ్వ. ఏమిటయ్యా ఆజ్ఞ? తినవద్దు. మాటేగా, తినవద్దు అని. మంచి చెడునిచ్చి నువ్వన్నీ తిను, నాకు ఇబ్బంది ఏం లేదు. తోటలో ఉన్న అన్ని ఫలాలు నువ్వు తినొచ్చు, కానీ నీకు మాత్రం ఒకటే ఒకటి తినకూడదు. ఏంటిది? మంచి చెడులు తెలివనిచ్చు వృక్ష ఫలములనేవు తినకూడదు అన్నాడు. ఇప్పుడు తినేశారా? తిన్నారు. ఆ స్త్రీ దేవుని మాట కన్నా సాతాను మాటను త్వరగా నమ్మింది. ఇన్ని రోజుల నుంచి దేవుడు సహవాసం చేస్తున్నాడు కదా, వారితో ఉంటున్నాడు కదా, వారిని నడిపిస్తున్నాడు కదా, ఆయన మాట కాదు. ఎవరి మాట కావాలి మనకి? వచ్చి ఇది నిజమా అన్నవాడు మాట కావాలి. మనల్ని ఎలా చూస్తాడు? ఆయన ఎలా చూస్తూ ఉండుంటాడు? ఆదామవ్వని సొంత బిడ్డల్లా చూసుకుంటా ఉన్నాడు, వాళ్ళతో సహవాసం చేస్తూ ఉన్నాడు. అయ్యొద్దు మనకి. దైవజనుడు చెప్పే మాటలు కూడా వద్దు, మన మంచి కోసం దైవజనుడు చెప్పే మాటలు వద్దు మనకి. పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చి అబ్బాయి ఇది నిజమేనా, అవునా అట్ట చేసిండా అని అంటాం. ఎందుకని? మన యొక్క బలహీనతని సాతాను ఏం చేసుకుంటుంది? బలంగా వాడుకుంటుంది. మరి నీ బలం ఏంటి? నీ బలం ఏంటి? దేవుడు ఏం చేశాడు? ఉపవాసంలో ఉన్నప్పుడు సాతాను బలహీనపరచడానికి, శోధించడానికి వచ్చాడు. ఏం చేశాడు? వాక్యాన్ని ఎత్తిపెట్టాడు. నువ్వెవరో సాతాను, పాము, నువ్వేంటి పని, నాతో మాట్లాడడానికి ఏంటి అని అవ్వమ్మ అడగలిగిందా? అనలేకపోయింది. ఎవరో అపరిచితురాలు సుపరిచితురాలు వచ్చిన మాట చెప్తే నువ్వు వింటావా? నువ్వు వినవు. కానీ నిన్ను మాట వేసి కుయుక్తితో మోసం చేయగలిగిన శక్తి సాతానుకుంది. మరి దేవుని సహవాసంలో నువ్వు కనిపెట్టాలి కదా. అది కుయుక్తితో వచ్చిందా, దేంతో వచ్చిందా, అది నేను చెప్పాలా వద్దా, చెప్పగలగాలా వద్దా, నువ్వు కనిపెట్టాలిగా. కనిపెట్టలేకపోయింది అవ్వమ్మ గారు, మోసపోయింది. దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వని వారి మీద ఆయన ఏమంటున్నాడో తెలుసా? యోబు గ్రంథం 23వ అధ్యాయంలో 12వ వచనం చూద్దాం. నేను ఎప్పుడూ ఆయన పెదవుల ఆజ్ఞను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను ఏ అభిప్రాయము? నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుకున్నాడు యోబు. ఏం చేశాడు ప్రభువారు? అతనికి అతని ఇంటి వారికి అందరికీ ఏం చేశాడు? కంచె వేశాడు. ప్రాణానికి హాని కలిగించలేదు. ఒకవేళ కష్టము, ఇబ్బంది, శోధన వచ్చినా నిలిచి ఉన్నాడు కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు. దేన్ని ఆశించలేదు తను? స్వ అభిప్రాయాన్ని. స్వ అభిప్రాయం అంటే ఏంటి? సొంత ఆలోచనని పక్కన పెట్టి ఎవరి ఆలోచనకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడంట? దేవుని యొక్క ఆలోచనకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు కాబట్టే, ఆయన నా ఆలోచన కాదు అనుకున్నాడు కాబట్టే దేవుడు యోబును ఆశీర్వదించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. మరి మనము ఎవరి ఆలోచనకి ప్రాధాన్యతనిస్తున్నాము? ఎవరి ఆలోచనని పాటిస్తున్నాము? జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా తన దేవుని యొక్క వాక్యాన్ని రాయిస్తూ, ఆజ్ఞను ధిక్కరిస్తే శిక్ష వస్తుంది. ఏమి అగ్రిస్తే? ఆజ్ఞను తిరస్కరిస్తే శిక్ష వస్తుంది. ఒకవేళ నీవు ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉంటే నీకు లాభం కలుగుతుంది. శిక్ష కావాలా, లాభం కావాలా? రెండు దారులు, ఏదైనా నీ ఇష్టం. రెండు ఉన్నాయి. ఏంటిది? మంచా చెడా? లాభం కావాలా,
నష్టం కావాలా? ఆజ్ఞను తిరస్కరిస్తే ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఆజ్ఞలో పాటిస్తే నీకేమొస్తుంది? లాభం వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. యెహోవాని అనుసరించిన ఎడల మనకు క్షేమం కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సమూయేలు మొదటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం కనుక చూస్తే ఆయన యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. భయము భక్తి కలిగి నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక నీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల నీకు క్షేమము కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఏమంటున్నాడు? భయము భక్తి కలిగి ఉండు, నా మాట విను, సేవించు, ఆజ్ఞను భంగము చేయకు. అలా చేయకుండా నీవు యెహోవాను అనుసరించిన ఎడల నీకేం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది? క్షేమము కలుగుతుంది. ఎవరు భంగపరిచారు ఇప్పుడు ఆజ్ఞని? అవ్వమ్మ భంగపరిచేసింది. అవ్వమ్మ ఏం చేసింది? భంగపరిచేసింది. ఒకవేళ భంగం చేస్తే ఏముంటుందో కూడా రాశాడు దేవుడు. చూడండి 15వ వచనంలో, అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగం చేస్తే యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండును, నీకును విరోధముగా ఉండును. అంటే దేవుడు మన పక్షాన ఉండడు, ఆయన హస్తము మన పక్షాన ఉండదు. ఆయన హస్తము లేకపోతే మనకు కార్యాలు జరుగునా? బలపరచబడగలమా? లేదు. అందుకని నీవు ఆయన ఆజ్ఞను భంగం చేయకూడదు. నీవు ఆజ్ఞను భంగం చేస్తే ఆయన నీకు విరోధి అవుతాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఏం తెచ్చుకోకూడదు. అదే అంటున్నా. అంత మటుకి అవ్వమ్మ గారు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే బాధంతా మనం చెప్పుకునేది. అవ్వమ్మ గారి గురించి చెప్పేది అదే. ఆజ్ఞను భంగం చేయమాక ఆయన విరోధి అవుతాడు. కానీ ఎంత ప్రేమమయుడో తెలుసా ఆయన. ఆమె అంత ఆజ్ఞ చేసిన, అయ్యో నా బిడ్డ పాపం ఒప్పుకుంటుందేమో అని ఛాన్స్ ఇస్తున్నాడు. 4వది ఏంటంటే, పాపము ఒప్పుకొనక కప్పిపుచ్చుకుంటున్నటువంటి హవ్వ పాపాన్ని ఒప్పుకోలేదు. పాపం దేవుడు ఒక్క ఛాన్స్ ఇద్దాం, నా బిడ్డలకి తెలియదుగా అని ఇస్తున్నాడు ఛాన్స్. 9వ వచనంలో చూడండి, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, అయ్యా నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. దేవుడికి తెలియదా వాళ్ళు చేశారని? కానీ అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎందుకు? ఒప్పుకుంటారేమో, కప్పుకోకుండా ఒప్పుకుంటాడేమో అన్న ఆలోచనతో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఒక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు ఆదాము అవ్వలకి. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? 10వ వచనం, అందుకతడు, అయ్యా నేను నీ స్వరం విన్నా, నేను దిగంబరిగా ఉన్నా, భయపడి దాక్కున్నానయ్యా అంటున్నాడు. భయపడిపోతున్నాడు పాపం. అందుకే కన్నాం, వాడు భయపడిపోతున్నాడు పాపం అంటాం. ఎందుకంట భయం వచ్చింది? నేను అభి గారు చెప్తుంటే నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే వాష్రూమ్కి వెళ్ళాలంటే నేను మమ్మీ అని పిలుస్తా, వెళ్ళనొక్కదాన్ని. అందుకనే వాడు నాకు చెప్పాడు, నా తమ్ముడు నాకు భయపడకక్క అది. నిజంగా వాడు నాతో చెప్పాడు. ఎందుకంటే పొద్దున్న వెళ్ళాలనుకో చీకటిగా ఉంటుంది, నేను వచ్చానంటే బయటికి 2 లైట్లు ఎత్తా, ఒక లైట్ అయ్యి పరిశుద్ధి. నన్ను భయం, భలే భయం నాకు. ఇటువరకు ఆ ఇంటి ముందు నవ్య ఉంది కదా, ఉమా, వాలంటరీ చేసిన ఉమా అమ్మాయి నాకు జూనియర్. ఆ పిల్ల అంటది, అక్క నువ్వు తెలంగాణ శకుంతలవు అక్క, నేను స్కూల్లో అట్టనేవాళ్ళు, కాలేజీలో ఎట్టనేవాళ్ళు అంటే ఆ పిల్ల నేనేనా అని ఆశ్చర్యం వచ్చింది. ఏడా బాత్రూమ్కి వెళ్ళాలంటే మమ్మీ అని పిలుస్తున్నా. భయపడిపోయాను నేను. చెప్పడం కాదు, నిజం అది. అది కూడా ఒక సాక్ష్యం. దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు మనం భయాన్ని విడిచిపెట్టాలా. నిజంగా నేను వెళ్ళిపోయా. పొద్దున్నే లేచి మమ్మల్ని లేపలా, నేనే పోయా. 4 చీకటిగా ఉంటుంది, పైగా పాములు కప్పలు బిక్క బిక్కని ఎగురుతున్నాయి, ఎగిరే కప్పలు ఉన్నాయి. నాకు భలే భయం, మెత్తగా తగులుతూ ఉంటాయి. కానీ దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. భయపడకన్నాడు. నేను తెచ్చుకున్నాను, ధైర్యం తెచ్చుకొని వెళ్ళాను. ధైర్యం తెచ్చుకొని వెళ్ళాను కాబట్టి మాట చెప్తున్నా, లేకపోతే చెప్పేదాన్ని కాదు. భయపడకు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? భయపడి దాక్కుంటున్నారు. ఎందుకని? తప్పు చేశారని. అయినా కానీ ఇంకా దగ్గరకు వస్తారేమోనని ఇంకా అడుగుతున్నాడు. ఆయన ఏమని అడుగుతున్నాడు?
నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవరయ్యా? నేను తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన పండు నువ్వు తిన్నావా అని అడిగాడు. మళ్ళీ ఎన్నిసార్లు ఆయన అడుగుతున్నాడో చూడండి. అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. నా బిడ్డ ఒప్పుకుంటాడేమో, నేను వాళ్ళతో మళ్ళీ సహవాసం చేస్తాను, వాళ్ళకి నీడ ఉంటుంది, వాడికి కూడు ఉంటుంది, గుడ్డు ఉంటుంది, కష్టపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదని అవకాశాల మీద అవకాశాలు ఇవ్వడానికి ఎన్నిసార్లు అడుగుతున్నాడు. వృక్షం తిన్నావయ్యా అంటే అందుకంటున్నాడు ఆయన. చూడండి 12వ వచనంలో, అందుకు ఆదాము, నాతో ఉండడానికి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీనే తిన్నాడుగా, నేను తిన్నాడుగా, అయ్యా తిన్నామయ్యా అంటే సరిపోనుగా, సరిపోయిద్దా సరిపోదా? నువ్వు ఇచ్చావుగా పెద్ద, ఒక్కడే ఉండడానికి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని నాకు ఇచ్చావుగా, ఇక్కడ పెట్టావుగా. మన వాళ్ళు కోపాలు వచ్చినప్పుడు మనల్ని డైలాగ్ అదే నా నెత్తి మీద తీసుకొచ్చి పెట్టారు. దరిద్రాన్ని శనిని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు. దరిద్రాలు శనిలా, నువ్వు చేయలా, నువ్వు తినలా? తిన్నానయ్యా అని ఒప్పుకుంటే సరిపోవునుగా. ఏమంటున్నాడు? నాకు తెలియదని చెప్పి, ఎందుకంటే ఆమె ఫలాలు తీసుకొచ్చి పెట్టింది, తిన్నాడు. సరే తినేటప్పటికి ఆయనకు అర్థమైంది అనుకో, తిన్నాక అర్థమైందిగా, అయ్యా నేను తప్పుకు తెలియక చేశానయ్యా, నేను తిన్నాను తండ్రి, నన్ను క్షమించు అంటే సరిపోదా? ఏమంటున్నాడు? ఈ స్త్రీయే నువ్వేగా ఇచ్చింది, సరే ఏమమ్మా ఆయన అన్నాడు, సరే పక్కన పెడదాం. 13వ వచనం చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా సీతో అంటున్నాడు, ఏమని? నీవు చేసిన పని ఏంటి? ఏం చేసిందంట? ఎందుకన్నావు మాట? సర్పం మోసపుచ్చిందంట. అవునయ్యా తిన్నానయ్యా, క్షమించండి. సరేలే మా ఆయన తప్పు చెబుతున్నాడుగా, పర్లేదులే అయ్యా నేను తిన్నాను, నన్ను క్షమించయ్యా గొచ్చుగా. ఏమైనా ఏమంటుంది? ఓ సర్పం నన్ను మోసపుచ్చింది, అతిగా నేను అంటుంది. నీ సాకులు చెప్తుంది. ఏమని సాకులు చెప్తున్నారు? తప్పుని చెప్తే అట్ట తప్పు అని చెప్పడం అసలు కుదిరిద్దా? అసలు ఒప్పుకుంటావా? అయ్యో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవ్వదు అసలు. అసలు ఈగో అంటారు కదా, వైఫే లెక్క ఉంటుంది మనకు. అసలుకి ఎందుకు ఒప్పుకోవాలి? వైఫే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎట్టా ఒప్పుకుంటే ఎట్టా? అహంకారం. అమ్మో నేను తగ్గించిపోతే ఎందుకు ఒప్పుకోవాలి? నేను తగ్గకూడదు, నేను ఎట్టుండాలి? హైగా ఉండాలి. అందుకే ఎదుటోళ్ళ మీద చాలా చులకనగా పడతాం కదా, అందుకని మన మీద నెట్టేస్తూ ఉంటారు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా నీ ఆజ్ఞ మీరేమయ్యా, సిగ్గొచ్చిందయ్యా, దేవా మమ్మల్ని క్షమించని అడిగారా ఇద్దరు? ఏం చేస్తున్నారు? తప్పు నాది కాదంటే నాది అని ఒకరి మీద ఒకళ్ళు సాకులు చెప్పుకుంటూ ఉన్నారు. దేవుని శిక్షకు పాత్రులయ్యాను. అంతే. అప్పటి నుండి ఇప్పటి వరకు తన పాపాలు చేసే బాధ్యత మరొకరి మీద నెట్టడం, వారిని చులకనగా మాట్లాడడం, తప్పించుకోవటం మనిషికి ఏమైపోయింది? వెరీ గుడ్, వారసత్వం అయిపోయిందంట, మామూలు అయిపోయింది. ఎందుకని? సాకు ఒప్పుకో. ఒకవేళ ఒప్పుకోవడానికి ఎదుటోడు సిద్ధపడ్డా ఇంకా 4 వేస్తాం, ఇంకా 4 వేస్తాం. 4 కూడా కాదు, ఎన్ని దొరికితే వాళ్ళు ఇంకా నొచ్చుకొని వాళ్ళు సచ్చేదాకా వేస్తూనే ఉంటాం. అట్లాంటి వారసత్వం ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే సాతాను దగ్గర నుంచి వచ్చింది. సాతాను ఎవరు? అబద్ధికుడు. ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? సాతాను వాక్యం చెబుతూ ఉంటే వాక్యం వినాల్సి వచ్చిద్దని మొప్పులు కలిగి చేస్తాడు, నిద్రపోయేలా చేస్తాడు. ఏం చేయాలా? జయించగలగాల, మాట వినాల. మాట వినకపోతే ఏమొస్తుంది? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. పాపము ప్రజలను అవమానము తెచ్చును. ఆ పాపం ఏం చేస్తుంది? మనకి అవమానాన్ని తెస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చేస్తా ఉందంటే, జ్ఞాని అని సొలొమోను రాస్తాడు 28వ అధ్యాయం 13వ వచనం. ఒకసారి చూడండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకనే దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనంలో,
నా దోషం నేను కప్పుకోలేదయ్యా, నేను నా పాపాన్ని నా దోషములను నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును నేను ఒప్పుకొన్నాను. ఒప్పుకోవడం వల్ల ఏం జరిగింది? పాపము పరిహరించబడింది. ఒకవేళ అవ్వమ్మ గారు కూడా పాపాన్ని ఒప్పుకున్నట్లయితే పరిహరించబడేదేమో. అందుకనే దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఎన్ని? ఒకటా రెండా? అన్నిసార్లు అడుగుతూనే ఉన్నాడు. ఎక్కడున్నావన్నాడు. ఎవరయ్యా నీకు చెప్పింది ఆ విషయాన్ని అన్నాడు. భయపడకన్నాడు. తిన్నావా అన్నాడు. ఏంటని ఒక్కొక్కరిని ప్రత్యేకంగా అడిగాడు. కానీ విన్నారా? వినరు. ఏం చేశారు? పాపాన్ని ఒప్పుకోకుండా సాకులు చెప్తూ ఉన్నారు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఏమంటే మనకు బాగా పరిచయమే. నోటెడ్. పాపమును ఒప్పుకొని నేడులా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయును. మరి ఒకవేళ వాళ్ళు ఒప్పుకొని ఉంటే పవిత్రులుగా అవ్వబడే వాళ్ళేమో, అక్కడే నివసించే వాళ్ళేమో, సమృద్ధి వారి జీవితంలో ఉండేదేమో, దేవునితో సహవాసం కలిగి ఉండేవాళ్ళేమో. కానీ ఏం జరిగింది? ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. సాకులు చెప్పుకున్నారు. ఫలితంగా ఏం జరిగింది? 10వ వచనం కూడా చదవండి ఒకసారి. ఒకవేళ మేమేం పాపం చేశాము? నువ్వు అబద్ధం చెప్తున్నావని, నువ్వు అపవాది సంబంధివి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఒక అబ్బాయో అమ్మాయో, నేను ఏదో పుస్తకంలో చదివా, ప్రార్థన చేస్తుందంట. అబ్బాయో అమ్మాయో గుర్తులేదు. ఒక బేబీ, అయ్యా ఏసయ్యా, ఎందుకయ్యా ఈ కష్టాలన్నీ, ఈ నష్టాలన్నీ ఎందుకు, ఇన్ని శాపాలు ఎందుకు? సాతాన్ని క్షమించేసేయొచ్చు కదయ్యా నువ్వు శాతాన్ని క్షమిస్తే ఇన్ని శోధనలు ఉండవు కదా, వాడు మన మీద యుద్ధం చెయ్యడు కదా, సాతాన్ని క్షమించేయొచ్చుగా అయ్యా అని ప్రార్థన చేసిందంట. ఆ బిడ్డ ప్రార్థనకి ఆయన ప్రత్యక్షమయ్యి ఆయన అన్నాడంట, అమ్మా నువ్వు అడిగావు, నన్ను క్షమించమని అడిగావు, తప్పు చేశానయ్యా అని అడిగావు, నేను క్షమిస్తున్నాను. సాతాన్ని కూడా అడగమను. ఏమని? నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించమని అని అన్నంట. సరే అని సాతాన్తో మాట్లాడడం మొదలేసిందంట ఈ పాప మొదలెస్తే సాతాను వచ్చాడంట. ఎందుకు నీకు నాకు గొడవ? మీకు క్రైస్తవులకి నీకు ఎందుకు గొడవ? మనందరం కలిసిపోదాం. ఈ అమ్మాయి కూడా క్రైస్తవురాలేగా, మనందరం కలిసిపోదాం. దేవుడి దగ్గర ఒకసారి వచ్చి నువ్వు పాపం చేశానని ఒప్పుకోరాదు అంటే, నేనేం పాపం చేశా అన్నాడు. సాతాను పాపం చేసిందా చేయలేదా? ఏం చేసింది? ఆయన చేసేదే పాపాలు. చేయొద్దన్నది చేసింది. హెచ్చించుకుంది, దురాశ చెందింది, గర్వించింది, కిందకు పడ్డది. ఆదామవ్వల నుంచి అన్ని తీసుకుంది. ఆయన ఈ లోకానికి రావడానికి కారణమైంది, ఆయన మరలా శిలువ పొందడానికి కారణమైంది. ఇవన్నీ చేయడానికి దేవుణ్ణి శోధించింది, దేవుని పిల్లల్ని శోధించింది, హింసించింది, బాధ పెట్టింది. ఏమంటుంది? నేనేం చేశా? అందుకే ఒక డైలాగ్ ఉంటుంది, వీళ్ళ ఎక్కువ వాడుతూ ఉంటారు పిల్లలు, కాటన్ సీడ్. సాతాను ఏంటంట? కాటన్ సీడ్. నేనేమీ చేయలే, నాకు ఏం తెలియదు అని చెప్తుంది. దేవుడు ఏమంటున్నాడు? సాతాన్నైనా నేను క్షమిస్తానని అన్నాడు దేవుడు, కానీ నేనేం తప్పు చేశా అని అంటుంది. మనం చేసిన తప్పులు ఒప్పుకునే స్థితిలో లేకపోతే దేవుడు ఏమిస్తాడు? శిక్ష ఇస్తాడు. ఐదోది ఏంటిది? శిక్ష. దేవుని శిక్షను పొందుకున్న అవ్వ. ఒక 10 నిమిషాల్లో ముగించేస్తాను. చూద్దాం 3వ అధ్యాయంలోనే 7వ వచనం చూద్దాం. దేవుడు ఎలాంటి శిక్షను వాళ్ళకి ఇచ్చాడు? వారి కనులు తెరవబడ్డాయి, వారు దిగంబరులు అని చెప్పి తెలుసుకున్నారు. ఇప్పటిదాకా వాళ్ళు దేనిలో ఉన్నారు? మహిమ శరీరాల్లో, మహిమ దేహాల్లో ఉన్నారు. అంటే వాళ్ళు ఏమిని కోల్పోయారు? మహిమను కోల్పోయారు. ఏం కోల్పోయారు? శిక్షగా దేవుని మహిమను కోల్పోయారు. 8వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా స్వరము విని ఆయన యొద్దకు రాకుండా దాక్కున్నారు. అంటే సహవాసాన్ని కోల్పోయారు, అభద్రతా భావం వచ్చేసింది.
తప్పు చేశాము, మమ్మల్ని ఏమైనా శిక్షిస్తాడేమో అన్న భావం వచ్చేసింది. ఎప్పుడు దాక్కుంటాం? తప్పు చేశామని, తప్పు చేస్తే దాక్కుంటాం. అక్కడికి వెళ్తే మనకు అపాయం అంటే దాక్కుంటాం. అంటే అపాయాన్ని కోరి తెచ్చుకున్నాడండి. దేవునితో సహవాసాన్ని కోల్పోయాను. 10వ వచనం చూద్దాం. నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నానని భయపడి దాక్కున్నాను అంటున్నాడు. భయం ఎక్కడుంటది? ప్రేమ లేని చోట ఉంటది, ధైర్యము లేని చోట ఉంటది. ధైర్యాన్ని కోల్పోయారు, ప్రేమను కోల్పోయారు. తినవద్దు అన్న పండు తినడం వల్ల ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టుకున్నారు, ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టుకున్నారు. ఇంకా ఉన్నాయి, ఇంకా అవలా, ఇంకా చాలా ఉన్నాయి. 14వ వచనం చూద్దాం ఒకసారి. దేవుడైన యెహోవా, నీవు దీన్ని చేసావు, భూజంతువులన్నిటిలో శపించబడినది, శపించబడిన దానివి అవుతావు అన్నాడు. ఎప్పుడు? ఇప్పుడు దాకా శాపం లేదు. ఎందుకని శాపం లేదు? అన్నీ చూశాడు దేవుడు. ఏమన్నాడు? చాలా మంచిగా ఉంది, మంచిగా ఉందన్నాడు. ఇప్పుడు ఏమొచ్చేసింది? శాపం వచ్చేసేసింది. ఇంకా స్త్రీకి ఏం చెప్తున్నాడు చూడండి 16వ వచనంలో. ఆయన స్త్రీతో నీ ప్రయాసాన్ని, నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించెదను, నీవు వేదనతో పిల్లల్ని కందువు అన్నాడు. గర్భవేదన వచ్చేసింది, శోకం వచ్చేసింది, బాధ వచ్చేసింది, వేదన వచ్చేసింది. తన అవిధేయత వల్ల ఆదాము ఏం చేయబడిందంటే, అవ్వ ఏం చేయబడిందంటే, ఆదాము అధికారము క్రిందకి వచ్చేసింది. దేవుడు నిన్న నైట్ నాన్న చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? పక్కటెముకలో తీసి ఎందుకు చేశాడు? సమభాగంగా ఉండాలని చేశాడు. సమభాగంగా ఉండవలసిన స్త్రీ ఏమైపోయింది చూడండి ఒకసారి, ఇక్కడే ఉంటుంది. అతడు నిన్ను ఏలును, అధికారం కిందకి వెళ్ళిపోయింది. ఎందుకని? వద్దు అన్నది చేయడం వలన ఏమైపోయింది? తన స్థితిని దిగజారు చేసుకున్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది అవ్వమ్మ గారు. ఇంకా ఏం చూద్దాం చూడండి 17-18 వచనాల్లో చూసినట్లయితే, నీవు నీ భార్య మాట విని నేను నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు తిన్నావు గనుక నీ నిమిత్తము నేల శపించబడింది. నేల శపించబడి ఏం చేసింది? గచ్చ పొదలు మొలిపించింది, పలు రక్కసి చెట్లను మొలిపించింది. అందుకే మన కాళ్ళకి తగులుతూ ఉంటాయి రాళ్ళు, ఈసిపోద్ది తోలు. గచ్చ పొదలు, పలు రక్కసి చెట్లు రావడానికి కారణం ఏంటయ్యా? అప్పుడు దాకా లేవయ్యి, ఏమున్నాయి? ఫలమిచ్చు చెట్లు, పూలు పూసే చెట్లు, విత్తనాలిచ్చు చెట్లు, మంచి వృక్ష ఫలములు మాత్రమే ఉన్నాయి. మరి పక్కన చెత్త చెత్త చెట్లు, చెత్త చెత్త మొక్కలన్నీ ఎట్లా వచ్చాయి? శపించబడినది నేల. ఎందుకని? ముళ్ళ తప్పులు శాపకరంగా మార్చబడింది. శాపము పొందినటువంటి భూమిగా మనం చూస్తా ఉన్నాం. 19వ వచనం చూద్దాం ఒకసారి, చూడరా. ఇతను చెమట కార్చి పంట పండించాలి, సేద్యపరచాలి. నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం కూడా దేవుని మాటలను పెడిచెవిలో పెడుతున్నామేమో. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనం కనుక చూసినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. నిశ్చయముగా భక్తిహీనుడికి ఏమి తప్పదు? శిక్ష తప్పదు. కాబట్టి ఏమంటున్నాడు దేవుడు? నీకు శిక్ష రాకుండా ఉండాలి. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం కనుక చూసినట్లయితే దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. ఏమని చెప్తుందంటే, హోషేయ 50 ఆమోసు ఆట అక్కడ ఉంటుంది చూడండి. చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులవుతారు. యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసుకొనుచున్నాడు, వారి పాపములకు ఆయన వారికి శిక్ష విధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాక్యం ఎన్నటికీ నిరర్ధకము కాదు. ఎందుకని? ఏవైనా అయిపోతాయేమో, ఏవైనా గతించును గాని ఆయన
మాట పొల్లు కూడా పోదు. కారణం ఆయన చెప్పినది జరుగును. అవ్వ ఆదాము విషయంలో దేవుడు అదే చేశాడు. వారి శాపాన్ని చూశాడు. ఎక్కడ దాకా చూశాడు? అవకాశాల మీద అవకాశాలు ఇచ్చాడు, అవకాశం మీద అవకాశాన్ని ఇచ్చాడు. ఆయనే వెళ్ళి అడిగాడు, ఇది చేస్తున్నావమ్మా, ఏవైంది, నీకు ఎవరు చెప్పారు? వినలా, పాపాన్ని ఒప్పుకోలా, ఏమయ్యారు? శాపాన్ని పాపాన్ని కొని తెచ్చుకున్నారు. అందుకే ఆయన ఈ లోకానికి ఈ సమయంలోనే కదా వచ్చింది. మనం ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటున్న దానికి కారణం ఏంటంటే, శుక్రవారాన్ని చేసుకుంటున్నాము అంటే వాళ్ళు చేసినటువంటి పాప ఫలితాన్ని ఆయన తన మోసాడు. ఆయన ఆ పాప శాపాన్ని మోయడానికి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఒకవేళ హవ్వ ఒప్పుకొని ఉంటే, పాపాన్ని విడిచిపెట్టి అని ఉంటే, ఆదాము అవ్వలు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా తప్పైపోయిందయ్యా, క్షమించయ్యా అని నెపములు చెప్పకుండా ఆయన్ని వేడుకొని ఉంటే జీవితం ఇంకా ఆనందంగా ఉండేదేమో, ఇంకా హ్యాపీగా ఉండేదేమో. మనం కూడా దేవుణ్ణి చూస్తూ ఉండేవాళ్ళమేమో కదా. షడ్రకు మేషకు అబ్నోగోల్ని చూసేవాళ్ళమేమో, దానియేలును చూసేవాళ్ళమేమో, ఆయన అద్భుత కార్యాలు చూసేవాళ్ళమేమో. చూడలేకపోయాము అంటే కారణం ఏంటంటే అవ్వ ఆదాము చేసినటువంటి పాపమే. ఒకసారి చివరిగా ఒకసారి చూసుకుందాం. ఏం చేసింది అవ్వమ్మ గారు చెప్పుకుందాం. ఫస్ట్ది సర్పం యొక్క ప్రభావానికి ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకటి నా బుద్ధి, టీచర్ని కదా, రివైజ్ చేస్తాం. అంటే దీన్ని ఏమంటామంటే మూల్యాంకనం అంటాం. ఏంటి, ఎంత అర్థమైందో తెలుసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి ధ్యానించడానికి మళ్ళీ మనకి టైం రాదు. మామూలుగా మాట్లాడుకుంటాం కానీ సపరేట్గా ధ్యానించుకోలేం. అందుకే అడుగుతున్నా. ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే గుర్తుంచుకోవడానికి. ఒకటి ఏంటంటే, సర్పం యొక్క ప్రభావానికి లోనైనటువంటి హవ్వ, అందానికి ఆకర్షించబడినటువంటి అవ్వ, ఆజ్ఞను తిరస్కరించినటువంటి అవ్వ. 4, పాపమును ఒప్పుకోక కప్పుకున్నటువంటి అవ్వ, చివరికి శిక్షను పొందినటువంటి అవ్వ. మరి దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలను? ఎవరి యొక్క ప్రలోభాలకి మనం గురి కాకూడదు. ఎవరికి ఏది చెప్పాలో వారికి మాత్రమే చెప్పాలి. అందరూ నా వాళ్ళు అనుకుంటే కుదరదు. ఇప్పుడు ఒక స్లోగన్ వింటున్నా నేను, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఎవరు మంచిగా ఉంటున్నారు? ఏది మంచి, ఎవరు మంచిగా ఉంటున్నారు? 4వది పాపము ఒప్పుకొనక కప్పుకున్న హవ్వ. 5వది దేవుని శిక్ష పొందుకున్నటువంటి హవ్వ. మంచిది దేవుని దగ్గర మాత్రమే ఉంటది. అందరూ నా వారని పాట ఉంది కదా, అందరూ నా వారని తలచితిని భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతే. ఒకవేళ మనం అలా కలుస్తున్నాము, ఎవరు ఉండరు. 2వది అందం ఏంటిది? మోసకరమైనది. నువ్వు ఎవరి వైపు ఆకర్షితుడవుతున్నావు? ఈ లోక అందము వైపా, దేవుని అందం వైపా? దేవుని మాట వింటే దేవుడు ఏమంటున్నాడు? నీకు క్షేమము కలిగిస్తానంటున్నాడు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అంటున్నాడు. లోకము లోకాశంలో ఉన్నది అంతా వ్యర్థమే. ఏ జ్ఞానం కావాలి, ఏ అందము కావాలి నీకు? దేవుని మాట వైపు ఆకర్షించబడాలి. ఎందుకంటే అందము మోసకరము కాబట్టి. 3వది ఏంటిది? దేవుని మాటను ఆమె తిరస్కరించింది. మరి మనం ఏం చేయాలి? శిరసావహించాలి. ఆయన మాటలను అంటిపెట్టుకొని ఉండాలి. ఆయన నమ్మదగిన వాడని ఉండాలి. ఎందుకంటే సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయునది ఏంటిది? యేసు రక్తము మాత్రమే. ఆదాము అవ్వ చేసిన పాపం మనలో ఉంటే ఆ పాపాన్ని మనం కడుక్కోవాలి అంటే ఏంటిది? యేసు రక్తము కావాలి. అందుకనే పరిశుద్ధాత్మ కూటం మనం జరిపించుకుంటున్నాం. పరిశుద్ధాత్మని మనపై పొందించుకుంటున్నాం. కారణం ఏంటంటే ఆయన రక్తము మనల్ని శుద్ధీకరించును కాబట్టి. 4వది పాపములను ఒప్పుకోవాలి. అందుకే అంటున్నాడు, పాపమును నేను కప్పుకోలేదు, ఒప్పుకున్నాను, ఒప్పుకొని విడిచిపెట్టాను, కనికరము పొందుకున్నాం, పరిహరించబడ్డాం. మన పాపముని నువ్వు నమ్మి విశ్వసించి ఒప్పుకుంటే ఆయన మన పాపాలను ఎక్కడ పడేస్తాడంట? ఆయన వీపుకు అట్లా చూసుకుంటే కనిపించుద్దా మన వీపు మనకేమన్నా? అంటే ఆయన పాపాలు ఇంకా వాటిని జ్ఞాపకం చేసుకోడు.
కొంతమంది ఉంటారు ఏదైనా ఒకటి తెలిసిందంటే పొడుస్తారు. నిజమే, కాకులు పొడిచినట్టు పొడుస్తారు. ఆ గాయాల్ని రేపి 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 పుండు చేస్తారు. ఆనందం కాదు, శాడిజం. శాడిజం తగ్గేదేలే, అంతే కదా, వాళ్ళు తగ్గేదేలే. దాన్ని పొడవాల్సిందే, దాన్ని గాయపరచాల్సిందే. ఆ బాధకి ఏమంటారు? ఆనందం. ఏం ఆనందం అది? పైశాచిక ఆనందం పొందాల్సిందే. కానీ ఎప్పుడైతే దేవుడిని నీవు అడిగి ఒప్పుకుంటావో ఆయన పాపాన్ని ఏం చేస్తా అంటున్నాడు? వెనక భాగానికి పడేస్తా అంటున్నాడు. అవి అన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు. ఇంకా సముద్రపు అడుగులో వేసేస్తానంటున్నాడు. సముద్రపు అడుగు ఎవరైనా వెళ్ళినరా? తీసుకురాగలరా? అట్లాంటి ధన్యత ఇస్తానంటున్నాడు. ఏం చేయాలి? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. 5వదిగా ఏమంటున్నాడు? శిక్షకు మనం లోను కాకూడదు. అదే వాక్యం చెప్పేది. ఏమంటుంది? ఇందాక మనం చదువుకున్నాం కదా, 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం. ఈ ఒక్క వాక్యం చెప్పి ముగిస్తాను. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞలు భంగము చేయక మీ దేవుడైన యెహోవాను అనుసరిస్తే నీకు క్షేమము కలుగును, ఆశీర్వాదము కలుగును. ఒకవేళ నీవు నేను గనక అవ్వలాగా ఇవన్నీ చేయకుండా పైన అవ్వ చేసినట్లు చేస్తే మనకు క్షేమక్షితి రాదు. ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. కనుక మనం ఏం చేయాలి? ఎదుటి వారి మాటలకి పక్క వారి మాటలకి లోబడకూడదు. దైవిక అందానికి ఆయన, అయ్యా నీ మాటలు నీ వాక్యాన్ని చదువుతుంటే అవి జుంటె తేనె దారల వలె తీయగా ఉన్నాయ్యా, ఎంత మధురంగా. నువ్వు దేనికి ఆకర్షించబడాలి అంటే దేవుని యొక్క అందాన్ని చూడాలి. మన అందం దేవుని యొక్క అద్దంలో చూసుకుంటే, ఆ వాక్యంలో చూసుకుంటే మనం కనిపిస్తాం. మనల్ని మనం సరి చేసుకోవాలి. 3వది ఏంటయ్యా అంటే ఆయన ఆజ్ఞలను ధిక్కరించకూడదు. క్షేమస్థితి కావాలా? ఆరోగ్యం కావాలా? ఏం కావాలి? నేను చెప్పాను కదా ఒకసారి మనం మాట్లాడుకున్నప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు, ఆయన ఆశ్రయించు, అద్భుతమైన మేలును మనం చూస్తావు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన పాపములను క్షమించగలిగినటువంటి అధికారం ఆయనకున్నది. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రునిగా చేస్తాడు. ఒకవేళ ఏదో ఎక్కడో మూలనో మారుమూలనో ఏదో ఉండుంటది. ఆల్రెడీ మనం చాలా రోజుల నుంచి నేను చెప్తూనే ఉన్నాను, చేదైన వేరు నాటబడినట్లు ఎండిపోయిన ఏరు ఏదైనా ఉందేమో, ఆ ఎండిపోవడానికి కావలసిన కారణాన్ని ఎతికి పట్టి ఆయన ఎందుకు ఒప్పుకుంటే ఆయన ఏమంటున్నాడు? నేను నీకు శిక్షనివ్వను, క్షేమాన్ని దయచేస్తానంటున్నాడు. అటువంటి క్షేమాన్ని దేవుడు మనందరికీ ఈ రోజు మధ్యాహ్నకాల సమయంలో ఎవరైతే కూడి వచ్చి ఉన్నారో వారందరికీ, వారి కుటుంబానికి, వారి పిల్లలకు దేవుడు దయచేయునుగాక. అటువంటి క్షేమస్థితిని మనందరికీ దయచేసి ఎప్పటిదాకా 2వ రాకడలో ఆయన వివాహ మహోత్సవంలో పాల్గొనేదాకా మనపై తన కృపను చూపించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.